వచ్చింది. ఇప్పటి వాళ్ళ దాకా ఒక్క ఛానల్ వాళ్ళు వినా, ఒక్క ప్రెస్ వాళ్ళు వినా ప్రజల గురించి మాట్లాడినోళ్ళు ఎవరు వినా లేరు. వస్తారు, పోతారు, చూస్తారు. కానీ ఇప్పుడు కొత్తగా ఈ ఛానల్ వచ్చిందంటే మనకి పేరు నరసింహులు సార్ ఈరోజు వచ్చిందంటే మా జైరాబాద్కు మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చినట్టునే కనబడుతున్నది. ఒక్కరి మీద ఒక్కరంటే రాలేదు. ఏ టీవీనైనా ఈటీవీ వాళ్ళు ఎవరి మీద ఇప్పటి వాళ్ళ దాకా ఒక్కరి మీద రాలేదు. వీళ్ళు వచ్చిన కాబట్టి ఈరోజు మా అన్న నరకమన్న వీళ్ళ ఇంతమంది ఛానల్ వాళ్ళు వచ్చినందుకు తెలంగాణ విషయము. ఈరోజు ఎన్ఎస్ ఛానల్ బృందం మొత్తం కల్పించింది నరసింహులు CEO గారు, అదేవిధంగా జైరాబాద్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ రాములు గారు, మరియు కోయిరు అనిల్, మొత్తం బృందం అందరికీ శుభాభివందనాలు. నేను ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకుని ఏంటంటే, భారతదేశ డెమోక్రటిక్ సెటప్లో ప్రెస్కు ఒక ముఖ్యమైన వాల్యూ, అది ఒక 4th పిల్లర్ కింద ఉంటుంది. కాబట్టి ఏంటంటే మిమ్మల్ని కోరేది ఏంటంటే, ప్రజలకు ఏవైతే అవసరాలు ఉంటాయో, ఇప్పుడు మేము రాజకీయ నాయకులము, పత్రిక ఉంటుంది, ప్రెస్ ఉంటుంది, వాళ్ళు బయటికి తీసినప్పుడు ఏంటంటే మిగతా వాటి స్పందన వస్తుంది, ప్రజలకు మంచి జరిగే ఛాన్స్. కాబట్టి మీ బృందానికి అందరికీ కూడా కోరేది ఏంటంటే, ఆ యొక్క నిర్వచనాన్ని కంప్లీట్ చేసి ఏంటంటే ప్రజలకు బాగా కావాలని చెప్పేసి మరి ఒకసారి అందరు కోరుకుంటూ, అదేవిధంగా ఎన్ఎస్ ఛానల్కు మరి ఒక్కసారి విజ్ఞప్తి ఏంటంటే, మీరు ప్రజల సమస్యలను బయట పెట్టండి, మాకు తోచిన విధంగా మేము చేస్తాము. అయితే మా రంగం కంటే ఏంటంటే ఈరోజు పత్రికా రంగమే ముఖ్యము. సరైన రీతిల సంఖ్య వచ్చినప్పుడే ఆ ఫలాలు ఏంటంటే కింది వరకు, లేకపోతే కేవలం పైన ఉన్న వాళ్ళే ఇప్పటి వరకు వచ్చి, ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చి 70 సంవత్సరాలే, రాజ్యాంగం వచ్చి 70 సంవత్సరాలే. కానీ ఏంటంటే అనుభవించింది ఏంటంటే ఒక సెక్షన్ మాత్రం అనుభవించింది. ఈరోజు ఏంటంటే ఆ కులగణన ఎవరు కూడా సరైన రీతిలో చేస్తలేరు. ఆ కులగణన సరైన రీతిలో చేసి ఫలాలు అందరికీ అందగలిగితే అది డెఫినెట్గా ఏంటంటే శాస్త్రమైంది. ఇక బాలాజీ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఏంటంటే చాలా ఏంటంటే రైతులే సమాజానికి ఈరోజు రైతులే అన్ని లెవెల్ల పైకి వస్తే ఇవన్నీ ఏం అవసరం లేదు. కానీ ఏంటంటే అందులో కూడా రైతులలో కూడా ఏంటంటే ఒక వర్గమే ఆధిపత్యం వహిస్తుంది. ఈవెన్ రైతు దాంట్లో తీసుకుంటే కూడా ఒక వర్గమే ఆధిపత్యం వహిస్తుంది. ఆ ఆధిపత్య దూరం పోయినప్పుడే సమాజం అనేది నిర్మాణం అయింది. కానీ అప్పటిదాకా కాదు, కేవలం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే రాజకీయం ఆడుకుంటూ వస్తున్నారు. కానీ పబ్లిక్ మంచి చేయాలన్నది ఏ విధంగా లేదు. సార్ ఇంకోటి మీరు చెప్పేది ఏంటంటే, గత ప్రభుత్వం బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన లోపల కూడా రైతులకు అన్ని విధాలా కూడా సరైన టైం లోపల కూడా రైతులను ఆదుకున్నది. దాంట్లో ప్రజల ఆదరణ ఎలా ఉందంటే, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలను మమ్మల్ని ఒక కన్నతల్లిలా కడుపులో పెట్టుకొని చూసుకున్న ప్రభుత్వాన్ని ఇలా మేము పొడగొట్టుకున్నామనే బాధలో ప్రజలు చెప్తున్నారు. దానిపైన మీ సంధానం ఏంటి సార్? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఏంటంటే ఈరోజు ప్రజలకి ఏంటంటే మొన్న ఎన్నికలప్పుడు క్లియర్గా ఏంటంటే మార్పు కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చిన ప్రగల్భాలు పలికి మోసపోయి వేరే గవర్నమెంట్ తీసుకొచ్చింది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్లియర్గా ఏంటంటే రైతులు కనుక అందరికి అర్థమవుతుంది. ఒక రైతు బంధు తీసుకోవచ్చు, సరైన టైం రైతు బంధు వస్తుంది. రైతు బంధు వచ్చి వాళ్ళు పంటలు నీళ్ళు సరైన రీతిలో వస్తుంది. ఈ రోజు ఎక్కడ ఉన్నది? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏంటంటే డిసెంబర్ 9వ తారీఖు రైతు బంధు చేస్తాను, 15,000 రైతు బంధు చేస్తాను. 15,000 పోయింది, ఒక సంవత్సరం ఎగ్గొట్టేసిండు. ఇప్పుడు కూడా 15,000 12,000 వచ్చింది. ఆ 12,000 కూడా ఏంటంటే ఈరోజు 6,000 అంటే సంవత్సరం 2 ఇన్స్టాల్మెంట్లు 6,000 వేస్తాను. 6,000 వేస్తాను ఏడొచ్చి ఇప్పుడు. మొన్న ఏంటంటే మండలానికి ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకున్నాడు, ఆ వాళ్ళకి వేసాడు. తర్వాత ఇప్పుడు ఏంటంటే 3 ఎకరాల దగ్గర వేస్తున్నాను అంటారు. అది కూడా ఏంటంటే అందరికి రాలే, కొంతమంది పడ్డట్టున్నాయి. కానీ ఏంటంటే సరి అయిన సమయంలో రైతుల ప్రాణాలు అది వేస్టే. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు క్లియర్గా రైతులు నాటుకున్నది, సరైన టైంలో వచ్చింది, సరైన టైంలో వాళ్ళకి డబ్బులు పడ్డాయి, ప్రత్యేకంగా డబ్బులు పడ్డాయి. వాళ్ళు ఏంటంటే రైతులు ఏంటంటే వాళ్ళని సాగు చేసుకున్నట్టు సరైన రీతిలో అందకపోవాలి. అది ఈరోజు ఏంటంటే
ప్రతి రైతు కూడా ఏంటంటే ఈరోజు కేసీఆర్. అయితే ఇంకో విషయం ఏంటంటే సార్, ఇది ఇప్పుడు ప్రస్తుతము బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన, బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో ఆ విధంగా రైతులకు కానీ ప్రజలకు కానీ అన్ని విధాలుగా ఆదరించిన పార్టీ అని అన్నారు కదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీ అమలుకి ఇచ్చి 14 మాసాలు దగ్గరకు వచ్చింది. మరి ఇప్పుడు ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ రేవంత్ సర్కార్ మరి ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా ఏది కూడా నెరవేర్చలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాల పాలనలో కుప్పలుగా అప్పులు చేసి పెట్టిందని విమర్శిస్తున్నారు. దానిపైన మీరు విమర్శన. కుప్పలు అప్పులు చేయడం, డెవలప్మెంట్ ఓరియంటెడ్ ప్రతి దగ్గర అప్పులు ఉంటాయి. ఆ అప్పులు ఎందుకు తీసుకొస్తున్నారనేది ముఖ్యం. డెవలప్మెంట్ ఓరియంటెడ్లో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పులు తెచ్చారు, అందరినీ ఆదుకున్నారు. కానీ అదే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకుంటే అప్పులా పెరిగినాయి, కానీ వాటి ఫలితాలు ఏంటంటే ప్రజలకు రాలేదు. కేవలం నాయకుల దగ్గరనే ఏంటంటే అక్కడనే చెప్పినాయి, కానీ ప్రజలకు ఎక్కడ కూడా రాలేదండి. ఖజానా ఖాళీ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు చేతగానికి ముఖ్యమంత్రి కింద కూర్చొని ఆయన ఏదో ప్రగల్భాలు పలుకుతున్నాడు. కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే అందరికీ మంచి జరిగింది, అప్పుల వల్ల కూడా డెవలప్మెంట్ పోయింది. అయితే ఇంకోటి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము మేము అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన చేసిన పాలనలో దృష్టంగా ప్రజల్ని దోసుకు తిన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఇప్పుడున్న ప్రభుత్వం లాయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తుంది. మేము ప్రజలకు అనుకూలంగా సరైన టైంలో కూడా సహాకాలంలో వాళ్ళకు మేము కూడా ఇచ్చిన హామీలను కూడా ఇక్కడ మన ఫ్రీ బస్సు మహిళలకు కూడా కానీ విద్యుత్ కానీ వాళ్ళకు మహాలక్ష్మి గృహజ్యోతి కింద కూడా అన్ని పథకాలు ఇచ్చిన గ్యారంటీ పథకాల్లో కూడా మేము సరైన టైంలో వాళ్ళకు అమలు చేస్తున్నామని అంటున్నారు. దానిపైన మీ స్పందన ఏంటి? ఇది శుద్ధ తప్పు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాకముందు ఏంటంటే 420 హామీలు ఇచ్చారు. అందులో ప్రధానమైన ఏంటంటే 6 గ్యారంటీలు అయితే ప్రధానమైనది. 6 గ్యారంటీలు అందులో 13 హామీలు. 13 హామీలల్లా వాళ్ళు నెరవేర్చింది కేవలం కంపెనీ నెరవేర్చింది ఏంటంటే ఒకటి, అది కూడా ఏంటంటే అది ఆడవాళ్లకు బస్ ఫ్రీ ఉచిత బస్సు అని తీసుకొచ్చారు. అది కూడా ఏంటంటే ఫ్రీ అనేది చేసుకొచ్చింది, కానీ బస్సులే తగ్గించేసారు. ఈరోజు ఆర్టీసీ పరిస్థితి అగమకు వచ్చిన కింద ఉన్నది, అది ఉంటుందో అన్న దీంట్లో ఉన్నది. ఆ తర్వాత మిగతా ఏంటంటే ఏదన్నా ఒక హామీ కంప్లీట్ చేసింది వాళ్ళే చెప్తున్నారు. అలాంటి కేవలం ఏంటంటే ప్రజలకు మోసం చేయడానికి వచ్చింది, కానీ ప్రజలకు బాగు చేయడానికి ఎక్కడ ఉండలేదు. అది కేవలం బీఆర్ఎస్ వల్లనే సాధ్యమైంది. ఈరోజు ప్రజలు అందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ ఎప్పుడు వస్తుందా, కేసీఆర్ ఎప్పుడు వస్తుందా అన్న దీంతోనే ప్రజలు ఆలోచిస్తారు. అయితే మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మీద పరిశ్రమలు మన తెలంగాణకు తీసుకురావడము చాతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి గారు ఆయనతోటి కాని పని అని విమర్శలు చేశారు. అది కరెక్టే. ఈరోజు ఏంటంటే బయటికి పోయింది ఏంటంటే అంతా ఇప్పుడు కేటీఆర్ అంటుంది కదా, కేటీఆర్ అపోజిషన్ పార్టీ లీడర్ ఆయన అన్నాడు. ఆయన సొంత పార్టీ వాళ్ళు కూడా అన్నారు, ఓ ఫ్లైట్ టికెట్ కొనుక్కొని బయటికి పోయి వచ్చేస్తే అయిపోయానా అన్న దీంట్లో పడ్డది. ఎక్కడ కూడా బయట నుంచి ఫండ్స్ ఎక్కడ కూడా ఈరోజు తెలంగాణకు వచ్చినాయి దాఖలే లేవు. అయితే కేటీఆర్ ప్రశ్నించిన దాని మీద రేవంత్ రెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా ఆయన ఒక విధానం మాట అన్నాడు. మేము దావోస్ వెళ్ళి 14 పరిశ్రమ ఇండస్ట్రీల కోసము కొన్ని కోట్ల అప్పులు తీసుకొని వచ్చినా కానీ తెలంగాణ అభివృద్ధి కోసము, నిరుద్యోగం కోసం, విద్యా వైద్య రంగం కోసం కూడా, ఇండస్ట్రీల కోసం కూడా, పేద రైతుల కోసం కూడా, ఉపాధి కోసం కూడా మేము తీసుకురావచ్చిన డబ్బులు కూడా ఎన్నో కూడా వాళ్ళు అప్పులు చేసినా కానీ ఇలాంటి సాక్ష్య పథకాలు కూడా తీర్చడానికి కూడా మేము ఎన్నో ఇండస్ట్రీలు తీసుకొచ్చి తెలంగాణకు అభివృద్ధి చేయడానికి మేము ముందు కొనసాగుతున్నామని అంటారు. దానిపైన మీ స్పందన ఏంటి? కేవలం మాటలకే పరిమితం, చేతులలో ఎక్కడ కూడా లేవు. ఒక్కటి చూపెట్టమనండి ఏదన్నా, అన్నేందుకు ఒక్కటి చూపెట్టమనండి ఏదన్నా, ప్రజలకు బాగు చేసింది ఏదన్నా. మరి ప్రజల పక్షాన మీరు ఎందుకు పోరాటం లేదు? ప్రజల పక్షాన ఆల్రెడీ మేము ఉన్నాము, మా పోరాటాలు నడుస్తున్నాయి. అంతెందుకండి, మొన్న కొడంగల్లో పోయి మా కేటీఆర్ మీటింగ్ పెడితే అధికార పార్టీ కానీ పెద్ద దీంట్లో వచ్చిండ్రు అని రోడ్డు పంట అంతా నీరాజనం దొరికింది అన్నప్పుడు ఏంటంటే ఇది ప్రభుత్వ వ్యతిరేకమే క్లియర్గా కనబడుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ ఢిల్లీ నుంచి గల్లీ దాకా మా